ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో మాతో లేదు బాబు. కనీసం నువ్వైనా మాతో పాటే. అంటే మీరే చేసే కర్మకాండ కూడా మీ చేసిన ఒంటరిగా దొరికాడు. ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. అనుకున్నామని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడిగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుచోడే నాకు ఇయ్యి, ఇస్తావా లేదా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళు. నా కలుచోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనంగా ఎదురుకొచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆళ్ళ పళ్ళ చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మోపటీల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కళ్ళజోడు అక్కడే, నాకు ఇచ్చేవే, నీ దండ పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో.